यही रेस्टोरेंट ఇంట్లో ఉంది, ఇంట్లో సిస్టంలో ఉంది, ఇంట్లో నగరం 12వ డివిజన్ నుంచి రోషన్ జబీర్, ఖయ్యూమ్, జావీద్, గౌస్, సుబాన్ మిత్ర బృందాలు కూడా అందరూ కూడా వారి మిత్ర బృందము చాలామంది కూడా ఈరోజు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. యువకులు అందరూ కూడా ఇతరులు మాత్రం మరొకమారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అతను తీసుకున్న నిర్ణయాలు కానీ తప్పకుండా కూడా అటువంటి వారే మరొకమారు కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి రోషన్ జమీల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈరోజు పార్టీ జరిగింది. వారందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా యువతకు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో యువతకు అనేది కూడా ప్రతినిధి కూడా ఈరోజు కూడా అతను చాలా యువకుడిగా ఉండి అనేకమైన నిర్ణయాలు ఈరోజు యువకుల కోసం కూడా తీసుకున్నారు. అందుకోసం మీరందరూ కూడా ఆకర్షితులవుతారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. నమస్కారం అండి. మేము అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్ 12వ డివిజన్ నుంచి ముస్లిం మైనార్టీ సోదరులు అలాగే యువకులు మొత్తం ముందు నుంచి మనము వైఎస్ఆర్సీపీకి కష్టపడి కానీ పార్టీకి గుర్తింపు లేకపోయినా కూడా మనం యువకులుగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యువకుల కోసం చేసిన మంచిని కానీ ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మా అందరినీ చాలా ఇన్స్పైర్ చేసినాయి. యువకులకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో కానీ పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఆయన సక్సెస్ అయ్యారని మేము భావిస్తూ అందువల్ల యువకులు మొత్తం ఇన్స్పైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మేము ఈ అనంతపురం టౌన్లో అనంతరణ గారిని గట్టి మెజార్టీతో గెలిపించాలని మన యువకులు మొత్తము 12 డివిజన్లో ఇంకా గట్టిగా కష్టపడి మేము ఖచ్చితంగా మేము గెలిపిస్తాము. ఇంతకుముందు కూడా మైనార్టీ సోదరులు బాబా గారికి ఇచ్చిన సీటు అనంతపురం 12th డివిజన్లో, కానీ అనివార్యకరమైన పార్టీ మారినారు. కానీ ఈసారి ఖచ్చితంగా మనం 12th డివిజన్లో మరి ఈ మన ముస్లిం యువకులకి అదే సీట్ కేటాయించి మనకు మంచిగా ఆయన ఎమ్మెల్యే సార్ మనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. దీంతో ఖచ్చితంగా అనంతపురం టౌన్లో అనంతపురం గారిని గెలిపిస్తాం. ఖచ్చితంగా మనం ఈ అనంతపురం వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేసే బాధ్యత మేమంతా మా వార్డు తరఫున తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన అనంత వెంకటరామరెడ్డి అన్నకి ఈసారి మనం ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాం. అదేవిధంగా 12వ డివిజన్లో మేమంతా యువత ఈరోజు జాయిన్ అయ్యేది జరిగింది. ఎందుకంటే అక్కడున్న లేటెస్ట్ బాబా అనే కార్పొరేటర్ వచ్చేసి గత 4 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాడు. అదేవిధంగా ఎన్నో పనులు చేశాడని చెప్పి అతను అనుకుంటున్నాడు. కానీ అతను ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ అయితే ఉంటుంది. అనంత వెంకటరామరెడ్డి అన్న అయితే గెలుస్తాడు. అదేదో అమ్ముడుపోయినాడు అతను, బాబా అనే అతను ప్రలోభాలకి గురయ్యి అమ్ముడిపోయే వాళ్ళు కాదు. ఉన్న 12 డివిజన్లో బాబా ఉన్నా లేకపోయినా మా యువత మా సైన్యం అంతా అనంత వెంకటరామరెడ్డి అన్న దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎంతోమంది వస్తూ ఉంటారు, కార్పొరేటర్లు పోతూ ఉంటారు. అనంత వెంకటరామరెడ్డి జగనన్న మా కార్యకర్తలే నిలిచిపోయేది. ఎంతోమంది కార్పొరేటర్లు వస్తూ ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి పార్టీకి ధన్యవాదాలు. జై జగన్. జై జగన్.